నారా చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు, రాజమండ్రి జైల్లో. దాని సందర్భంగా ఇదే నేను ఫస్ట్ టైము మీ ముందు మాట్లాడటం. చాలా చూస్తూ ఉన్నా, ఈనాడు, ఏబిఎన్, TV5, జనం, టీడీపీ జనం, ఎబోవాల్ ఒక ఐఏఎస్ ఆఫీసరు రమేష్ గారు అని ఒక ఆఫీసరు, మరొకరు, వీళ్ళు పాపం నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టడం, రిమాండ్లో ఎంత బాధపడతారంటే, మహాత్మా గాంధీ కంటే గొప్పోడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎలా జైల్లో పెడతారు? దీని తాలూకు రామోజీరావు ఉన్నాడు కదా, తెలుసుకుని మీకు ఈనాడు. ఈనాడు ఏం రాసిందో మీకు ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నా. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఏం జరుగుతుంది? ఆకస్మికంగా సెలవుపై వెళ్లిన జైలు సూపరింటెండెంట్ రాహుల్ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ ములాఖత్ అయిన కొద్దిసేపటికే అతను వెళ్ళిపోయాడు. జైలు శాఖ DIGకి ఆ బాధ్యతలు ఇచ్చారు. ప్రభుత్వ పెద్దలే బలవంతంగా సెలవుపై రాహుల్ని పంపించారని ప్రచారం. కుట్రలకు జైలు కేంద్రంగా మారుతుందా అని తెదేపా అంటే తెలుగుదేశం పార్టీ అనుమానం అంట. అంటే అంతకుముందు రాహుల్ అనే సూపరింటెండెంట్ ఉన్నారు. జైల్లోకి నారా చంద్రబాబు గారు రాగానే ఇతన్ని బయటికి పంపించి వేరే ఇంకో అతన్ని పిలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే చంపించాలి అని పెద్దలు నిర్ణయించుకొని ఇలా చేశారు అని ఈనాడు రామోజీరావు రాయించాడు. దీనికి రామోజీరావు, నీకు కళ్ళు దొబ్బిని, చెవులు దొబ్బిని, నువ్వు మెంటల్లీ సిక్ అయిపోయినట్టుండవు. ఎందుకంటే నీ మీద కేసులు పడి 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 అందరు నీలాగే దొంగలు, అందరు నీలాగే స్వార్థపరులు, అందరూ నీలాగానే శాడిస్టులు అని అనుకుంటున్నావు కదా. రియల్ నీకు కొద్ది చెప్తా, నీ కొడుకు నీకు చెప్పాడో లేదో. జైలు సూపరింటెండెంట్ రాహుల్ అనే వ్యక్తి, నేను ప్రజలకు కూడా చెప్తున్నా, జైలు సూపరింటెండెంట్ గారు ఈయన ఒంగోలు వ్యక్తి. ఆయనకి 2 ఆడపిల్లలు, భార్య 48 ఏళ్ళు. ఆ అమ్మకి పాపం ఆరోగ్యం బాగల, హాస్పిటల్లో సీరియస్గా చావు బతుకుల మధ్యలో ఉంది. ఇతను ఓ పక్కేమో భార్య చావు బతుకుల్లో ఉంది, బతుకుతో చచ్చుద్దో నా అటెండెన్స్ కావాలి కదా భర్తని అని ఫీల్ అవుతూ ఉంటే, ఇక్కడేమో ఈ సెల్లో నారా చంద్రబాబు ఉన్నాడు. చివరికి అతను తట్టుకోలేక ఆడ నుంచి హాస్పిటల్ నుంచి ఫోన్లు వస్తుంటే వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి, సార్ అర్జెంట్కి వెళ్ళాలండి, నా భార్య మరి చూసుకోవాలి కదా అంటే, ఇక కంపల్సరీ అయిపోయి అతన్ని సెలవు మీద పంపించారు. అప్పుడు వేరే వాళ్ళు సడన్గా ఒక ఇన్ఛార్జిని వేశారు. వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ గారు హాస్పిటల్కి వెళ్తే ఆయన భార్య చనిపోయింది. ఒరే బుద్ధిలేనోడా రామోజీరావు, వింటున్నావా? నీ చిన్న కొడుకు ఎలా చచ్చిపోయాడు అనారోగ్యంతో, రాహుల్ గారి భార్య ఎలాగ చచ్చిపోయింది. బుద్ధి లేనోడా, ఇంత డౌట్ పెట్టిస్తావా ప్రజల్లో నీ చెత్త పేపర్ ఉందని? ఒక అమ్మాయి చచ్చిపోతే దాని మీద వ్యభిచారం చేస్తావా? రాజకీయ వ్యభిచారం. నువ్వు ఈనాడు అనే పేపర్ పెట్టి ఆ పేపర్లో అక్షరాలని వేషలుగా మార్చి రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు. ఎప్పటికైనా సరే ఆ అక్షరాలు వేషలుగా మారాయి, నువ్వు మార్చావు కాబట్టి ఏదో రోజు అక్షరాలే నీకు ఎయిడ్స్ తల్లి కుళ్ళి చస్తావు. ఒక ఆడకూతురు చచ్చిపోతే హాస్పిటల్లో పాపం రాహుల్ అనేవాడు కన్నీళ్లు పర్యవంతమైతే ఆ కుటుంబం పక్కన ఏడుస్తుంటే అతన్ని కావాలని పంపించారా ప్రభుత్వంలో పెద్దలు? నీ అయ్యా ప్రూవ్ చేయరా? ప్రతి దానికి రాజకీయమేనా? తిట్టి జగన్ని అతను నీకు సిగ్గనేది లేకుండా పోయిందా? ఏమైనా సరే నీ ఫ్రెండు చంద్రబాబు బయటికి తేవాలి.
నిజాయితీగా తీసుకురా, నిజాయితీగా తీసుకెళ్ళు. ఇంత ఘోరమా? సపోజ్ నేను చెప్తున్నా, ఆయన భార్య కోసం హాస్పిటల్కి వెళ్ళాడు, చచ్చిపోయింది. రేపు రామోజీరావు చచ్చాడు అనుకోండి, అతను కొడుకున్నాడు కదా కిరణ్, ఆ శవాన్ని చూడటానికి వెళ్ళా సోమాజిగూడలో ఈనాడు ఆఫీసులో ఉండి నిజాయితీగా వర్క్ చేస్తూ ఉంటాడా? ఎల్లడా? మా నాన్న శవం కంటే నాకు పత్రికే ముఖ్యం, ప్రజలే ముఖ్యం అంటాడా? సపోజు రామోజీరావు నీ కొడుకే చచ్చాడు అనుకో, ఆయన భార్య ఉంది కదా, రాను నేను మార్గదర్శిలో ఉంటాను, ప్రజలకు నేను సేవ చేయాలి, ఎల్లదరా నీ కోడలు? నీ కోడలు ఏడుస్తూ నీ కొడుకు చేస్తే ఎల్లదా? చూసి కన్నీళ్లు పెట్టుకోదా? మీకేనా కన్నీళ్లు ఉండేది? రాహుల్ గారి కన్నీళ్లు ఉండవా? ఆయన భార్య చావు బతుకుల్లో ఉండే లీవ్ అడుగుతుంటే వాళ్ళు మానవత్వంతో ఇస్తే ఆయన వెళ్ళాడో లేదో ప్రభుత్వ పెద్దలంట వేరే వాడిని తీసుకొచ్చారంట, ఏదో రవికిరణ్ అంట, అతను వీళ్ళు అప్పుడే కనిపెట్టేశారు. అతనంట ఈ అప్పుడు లేటెస్ట్కి వచ్చిన ఆయన బుగ్గన గారి మంత్రి, బుగ్గన ఆర్థిక మంత్రి, ఆయన దగ్గర బంధువు అంట. ఎందుకు ఇతను వేయించారు? ఏమన్నా ఉందండి? అంటే ప్రతి ఆఫీసర్ కూడా మీలాగే చెంచాలు అనుకున్నారా? మీరేమనుకుంటారు, అమ్మో మాలాగా రవికిరణ్ ఉంటాడేమో, నేను జగన్ నాశనం కావాలని పేపర్లో రాస్తుంటాను, నేను జగన్ నాశనం కావాలని చెప్పి మా ఈటీవీలో పెడుతున్నాను, మా రాధాకృష్ణ గారు కూడా ఏబిఎన్లో కూడా జగన్ నాశనం కావాలని చెప్పి ఎప్పుడు డైలీ టెలికాస్ట్ చేస్తుంటాము. అలాగే టీవీ5లో జగన్ నాశనం కావాలి అని టెలికాస్ట్ చేస్తుంటాము. అలా అనుకున్నారా రవికిరణ్ మీరు? అటు అనుకోకలేదురా. అతను చాలా మంచివాడు, అతనికి బ్యాడ్ హిస్టరీ ఏం లేదు. నువ్వు చూడండి, అతనికి ఏమన్నా ఎన్కౌంటర్ చేసే హిస్టరీ మీలాగా ఓ పేపర్ని అడ్డం పెట్టుకొని, ఒక టీవీని అడ్డం పెట్టుకొని ఒక ప్రభుత్వాన్ని నాశనం చేయాలి. మా కమ్మోడు, అది కూడా కమ్మాళ్లలో మా చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలి. అతను ఎంతన్నా తినొచ్చు, ఏవైనా చేయొచ్చు, ఎన్ని మటర్లైన్ చేయొచ్చు, ఆడవాళ్ళ జీవితాలు ఆడుకోవచ్చు. ఆయన మా కమ్మోడు, మా చంద్రబాబే, ఆడు తప్ప ఎవరు కూర్చోడానికి వీల్లేదు. బచ్చా జగన్ అంతా, జగన్ ఎన్ని మంచి పనులు చేసినా సరే మాకు ఇష్టం లేదు. ఎన్ని మంచి పనులు చేసినా నేను ఇక మీతో వేస్ట్రా. మీరు ఎన్ని తిడుతున్నారో జగన్ గారిని, తిట్టి 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 మా చంద్రబాబు గెలుస్తాడు అన్నప్పుడు మీ పేపర్లు చదివినా మీ టీవీలు చూసినా ప్రజలు మొత్తం జగన్ గారిని నమ్మారు. 151 ఇచ్చారు. మళ్ళీ మీ కుళ్ళు రాతలు రాయండి, యజ్ఞాలు చేయండి, చేతబడి చేయండి. ప్రజలు మొత్తం జగన్ గారిని తన గుండెల్లో పెట్టుకున్నారు. జగన్ గారు మంచి పనులు చేసినంత కాలం ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ప్రజాసేవకుడు. ప్రజల్ని బిడ్డల్లా చూస్తాడు, దేవుళ్లా చూస్తారు. చంద్రబాబులాగా ఒక మనిషిగా చూడడం, అతను ఓటర్గా చూస్తాడు. జగన్ గారు మనిషిగా చూస్తాడు. అందుకని మీరేమి ఇంత ఏడుపులేసినా మీకేమి కాదు. ఇది కాకుండా ఒక విచిత్రంగా కొన్ని మాటలు చెప్తాను మీకు. నారా భువనేశ్వరి గారు, ఎవరైనా ఏ ఇల్లాలైనా, ఇప్పుడు నేను ఎదవను అనుకోండి, నేను కిల్లరని అనుకోండి, సుపారీ పెట్టి మర్డర్లు చేస్తాను అనుకోండి, నేను జైలుకి వెళ్తే మా ఆవిడ నేను ఎదవనైనా కానీ జైల్లో చూడటానికి వస్తుంది కదా. వస్తే ఏం చెప్పుద్ది, నేను పెళ్లి చేసుకొని నా పరువంతా బాగొట్టుకున్నాను, ఈసారైనా ఈ బుద్ధిగా మారు, 20 ఏళ్ళు జైలు శిక్ష చేశారు నీకు, ఆ బయటకు వచ్చిన తర్వాత అయినా నిజాయితీగా ఉండు అని నా భార్య చెప్పుద్ది నాకు. కానీ భువనేశ్వరి మేడం ఏం చెప్పింది, మొలకత్కి వెళ్ళారు, బయటకు వచ్చారు ప్రెస్, మా ఆయన ఈ జైలు కట్టాడు,
ఆ జైల్లోనే మా ఆయన్ని పెట్టారు. మా ఆయన నారా చంద్రబాబు గారు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు. ఆయన జీవితం అంతా ప్రజల కోసమే ధారపోశారు. చూడండి, అది ఈనాడులో ఉంటుంది, చూడండి స్పష్టంగా. అమ్మా మేడం, ఒక్క మాట అడుగుతా. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం కదా అని చెప్పాడు. ప్రజల కోసం ఆలోచిస్తున్నాను, ప్రజల కోసమే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి. అమ్మా, మీ ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కదా, కాంగ్రెస్ వాళ్ళు పాపం మీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే గెలిపించారు, మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఎందుకమ్మా అదే కాంగ్రెస్ ఎగిరి ఒక తన్నుతన్ని ఎందుకమ్మా జంప్ అయి టీడీపీలోకి వచ్చారు? ప్రజల కోసం అమ్మా. తెలుసుకుంటాను మేడం, తెలుసుకోవాలి. తెలిసి ఉంటే నేను కూడా 10 మంది చెప్తా. మళ్ళీ ప్రజల కోసమే ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. అమ్మా, రామారావుని చెప్పుతో కొట్టాడమ్మా నారా చంద్రబాబు నాయుడు గారు, కొట్టించారు కదా, ప్రజల కోసమేనా అమ్మా? రామారావుని వెన్నుపోటు పొడిచారమ్మా. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మొత్తం కొని రామారావుని ఒక తన్ను దన్ని, అంటే మీ నాన్నని మెడబట్టి గట్టి బయటికి నెట్టి ఆ పార్టీ మొత్తం కబ్జా చేసుకున్నాడమ్మా. రామారావు గారు కూర్చోవలసిన సీట్లో మీ ఆయన కూర్చున్నాడమ్మా. ప్రజల కోసమేనమ్మా. తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం పడేయటానికి, ఆయన రాజకీయ జీవితం నాశనం చేయటానికి డబ్బులు కూడా పంపించి ఆడియో వీడియోలో మీ ఆయన మాటలు విన్నావుకమ్మా, మనకు ఓటేయాలి అని వేరే ఎమ్మెల్యేని కొనబోయాడు కదమ్మా మీ ఆయన. దేనికోసం అమ్మా? ప్రజల కోసమా? ప్రజాస్వామ్యం కోసమా తల్లి? ఇది కాదులే అమ్మా. జగన్ గారు ఉన్నారు కదా, ఎలక్షన్లో గెలిచారు, 60 పైన సీట్లు వచ్చినాయి. మీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు గారు కష్టపడి గెలుచుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది ఎమ్మెల్యేలని మీ ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి మంత్రి పదవిని ఆశపెట్టి లాగేసుకున్నారమ్మా. ఎవరు? వేరే పార్టీ ఎమ్మెల్యేలని. అది కూడా మీరు తిడుతుంటారే జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి గెలుచుకున్న ఎమ్మెల్యేలని మీ ఆయన కొనేసుకున్నాడమ్మా. దేనికమ్మా? ప్రజాసేవ కోసమా? అది ప్రజల కోసమా? మీ ఆయన జైల్లో పట్టుకొని ఇప్పుడు కూడా నేను బయటకు వస్తున్నా కదండి, ఇప్పుడు నా ప్రజలు అంటున్నాడంట. ఎట్ట నెక్స్ట్ చంద్రబాబు ఎలాగ జగన్ని మళ్ళీ ఎలా ఇప్పుడు ఇన్ని రకాలు ట్రై చేస్తున్నాను, జగన్ని నేను ఏం చేయలేకపోతాను, ఎట్లా ఏమైనా మర్డర్ చేయొచ్చా అట్టా ఆలోచిస్తున్నాడమ్మా. జగన్ చంపితే ప్రజలు బాగుంటారు అనుకుంటున్నాడు కదా మీ ఆయన. నెవర్. ఎవడైతే ప్రజల గుండెల్లో ఉంటాడో, ఎవడైతే నిజంగా ప్రజల్ని ప్రేమిస్తాడో వాడే ఆ సీట్లో కూర్చోవాలి. మీ ఆయన అనర్హుడమ్మా. ఒక్కసారి కూడా నిజాయితీగా గెలిచింది లేదు. ఒక్కసారి కూడా గెలిచింది లేదు. ఎన్ని అవినీతి పనులు, ఎన్ని వెన్నుపోట్లు, ఎన్ని మేనేజ్మెంట్లు మీ కళ్ళ ముందు చెప్పాకమ్మా. వీటిలో ఒక్క అబద్ధం అయితే మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్పుతో నేను కొట్టుకుంటానమ్మా. ఇది మీకు చెప్పింది. ఇది నేను రిక్వెస్ట్కి ఏం చెప్పదలుచుకున్నానంటే, రామోజీరావుకైనా, TV5కైనా, ABNకైనా మీరు ఎన్నెన్నో రాతలు రాయండి. మీరెప్పుడు బూతులు రాస్తారు, ఎగరెస్ట్ రాస్తారు తెలుసు. కానీ ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అది మీరు గమనించుకోండి. ఇదే నేను మీకు రిక్వెస్ట్గా చెప్పదలుచుకుంది. సరే, పివి రమేష్ అనే వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఒక పార్టీ లేదు, మాజీ IAS అధికారి అయి ఉండి ఒక పార్టీ లీడర్గా తెలుగుదేశం పార్టీ సపోర్ట్గా మాట్లాడారు. అందులో ఈ స్కామ్ మొత్తంలో కూడా ఆయన పాత్ర స్పష్టంగా కనిపిస్తాం. ఆయన వ్యవహారాన్ని ఎలా చూస్తారు? రమేష్ గారు IAS ఆఫీసర్ కదా, వారు ఓ మాట ఏదో అన్నారు. ఏది? ప్రభుత్వం అడ్డదారులు దొక్కితే ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ మాట ఎక్కడ కూర్చొని అన్నారు? ఎవరైతే చంద్రబాబు గారి కాళ్ళు నాకుతూ 24 గంటలు వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని
అండర్మైన్ చేసి బూతులు తిడుతూ టెలికాస్ట్ చేస్తుంటారే, ప్రింట్ చేస్తుంటారే, వాళ్ళ ఒళ్ళో కూర్చొని రమేష్ గారు ఈ మాటలు మాట్లాడితే నవ్వొస్తుంది సార్. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటా, పెద్దోళ్ళై ఉంటారు. ప్రభుత్వం అడ్డదారులు దొక్కితేనా? కరెక్ట్ కాదండి ఇది. పేపర్ అడ్డదారులు దొక్కితే, ఈనాడు అడ్డమైన రాతలు రాస్తే, ఏబిఎన్ అడ్డమైన టెలికాస్ట్ చేస్తే, ఆంధ్రజ్యోతి అడ్డమైన రాతలు రాస్తే అప్పుడు ప్రజలు బుద్ధి చెప్తారు రమేష్ గారు. మీరు చెప్పక్కర్లే. ప్రభుత్వం అడ్డదారులుంటే ఆ ప్రభుత్వాల్లోనే మీరు బతికారు. మీరు ఎంత నిజాయితీ పరులంటే ఎప్పుడైతే మీరు ఈనాడు ముందు కూర్చొని మాట్లాడారో ఈ మాటలో అప్పుడే తెలిసిపోయింది సార్ మీ నిజాయితీ ఏంటో. రామోజీరావు గారు మంచోడా? ఎంత గొప్పగా చెబుతున్నారు సార్ రామోజీరావు గారి దగ్గర కూర్చొని. ఏది ఒక బ్రోకర్ దగ్గర. ఈనాడు అనేది రామోజీరావుది, అది వాడొక బ్రోకర్. బ్రోకర్ దగ్గర సాక్ష్యం ఉంది, కోర్టులో ఎట్లాగే నేను రెడీ. ఆర్ యు రెడీ? నేను చెప్తా అది ఎలాంటి బ్రోకరో. అది చిరంజీవికి తెలుసు, అరవింద్కి తెలుసు, చంద్రబాబు తెలుసు, నాకు తెలుసు. ఏ బ్రోకర్ పని చేయబోయాడో రామోజీరావు. అలాంటి బ్రోకర్ పేపర్ దగ్గర కూర్చొని నువ్వు నీతులు మాట్లాడుతున్నావు రమేష్ గారు. షేమ్ రమేష్ గారు, షేమ్. రమేష్ గారు ప్రెస్ మీట్ అని మొన్న ఒక రోజు పెట్టారు, అన్ని ఛానల్ని పిలిచారు. కేవలం ఈనాడుకు ఆంధ్రజ్యోతికి మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చి తప్పించుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు. ఏంటి దాని ఉద్దేశం? సార్ ఏమిటి వీళ్ళకి అన్ని నిజాలు తెలుసండి. ఇదే రమేష్కి, ఇదే రామోజీరావుకి, ఇదే రాధాకృష్ణకి టీవీపై తెలీదా? నీతులు ప్రభుత్వం అడ్డదారు దొరికితే అన్నాడు కదా రమేష్. బాలకృష్ణ ఇద్దరిని పిట్టలు కాల్చండి కాల్చి పారేశాడు. ఎవరైనా రివాల్వర్ తీసుకొని ఇద్దరిని కాలిస్తే గుండెల్లో బుల్లెట్ దిగిపోయి చావు బతుకులు హాస్పిటల్లో ఉంటే బాలకృష్ణ ఎక్కడ ఉండాలండి? పోలీస్ స్టేషన్లో, సెల్లో, తర్వాత కోర్టులో, తర్వాత జైలు, రిమాండా, జైలా అక్కడ ఉండాలి. కానీ టపామని కాల్చిన తర్వాత ఇద్దరు చావు బతుకులు ఉన్న తర్వాత కూడా చక్కగా ఇంటికి వచ్చి మళ్ళీ హ్యాపీగా బ్రహ్మాండ భోజనం చేస్తున్నాడు, మన షూటింగ్ వెళ్తున్నాడు. ఎందుకు శిక్ష పడలా? ఏ రమేష్ గారు, నేను బుల్లెట్తో కాలిస్తే జైలుకి వెళ్ళకుండా ఇంట్లో ఉండగలనా? మీరు ఉండగలరా? బాలకృష్ణ ఉన్నాడు, అది నీకు తెలుసుగా. అవి ఎందుకు మాట్లాడలా? ప్రజాస్వామ్యం అంటున్నారే, ప్రభుత్వం అడ్డదారులు దొక్కిందన్నారే. మరి ఎవరు అడ్డదారులు దొక్కారు? ఎవరు అడ్డదారు సార్? చంద్రబాబు గారా? చంద్రబాబు గారు తన రాజకీయం మొత్తం ఉపయోగించి బాంబుతో బయట తెచ్చుకున్నాడా? ఇద్దరిని కాల్చి చావు బతుకుల్లో ఉంటే ఒక్క రోజు కూడా జైలుకి వెళ్ళని మనిషి, ఒక్క గంట కూడా సెల్లో కూర్చొని మనిషి మళ్ళీ హ్యాపీగా మార్నింగ్ షూటింగ్ వెళ్తున్నాడు. ఎక్కడ రాజకీయం? ఎక్కడ అవినీతి? ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్? ఎక్కడ మేనేజ్మెంట్? సార్ గురువింద కింద ఉందే, ఎప్పుడు చూస్తుంటాం కదా మనం. ఎర్రగుంది అంటాం కదా, తిప్పండి కనపడుద్ది బ్లాక్. దానికి అంటారు కదా సామెత, గురువింద కింద డాష్ డాష్ కనపడుతుంది. ఆ బ్లాక్ అంతా మందే రమేష్ గారు. యూ షుడ్ నాట్ ఫర్గెట్. ఇలాంటి ఎన్నున్నాయి చెప్పండి చంద్రబాబు దగ్గర. ఒక ఆడపిల్ల సిన్సియర్గా తహసీల్దార్ వనజాక్షి పట్టుకుంటే అవినీతికి ఇక్కడ ఇసుకని ఒక ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు ఆమె గుండెల మీద కాలేసి తొక్కారు. ఒక్క నిమిషమైనా ఏమన్నా వచ్చి అమ్మాయిని పిలిచి ఓదార్చి ప్రెస్ మీట్ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఏం సార్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, చెప్పండి సార్. రమేష్ గారు చెప్పండి, తెలుసుకుంటా. ఇలాంటివి వందలు ఉన్నాయి చంద్రబాబు అకౌంట్లో, వందలు ఉన్నాయి. బషీర్బాగు మడ్డల కాడ నుంచి కిలోలు ఉన్నాయి సార్. అందుకని మీరు రాకండి సార్ దయచేసి. మీరు ఐఏఎస్ అన్నారు కదా, దాని మీద నాకు గౌరవం ఉంది, ఐఏఎస్ మీద. ఇదే నేను చెప్పదలుచుకుంది. ప్రజలందరికీ నేను ఒకసారి చెప్తున్నా, 100% చంద్రబాబు అనేవాడు అవినీతి పరుడు.
అది అందరికీ తెలుసు. నేను కొత్త కళ సింపుల్ ఒకటి చెప్తానండి. నేల బించి మ్యాటర్. రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకంటే ఉందా? ఈయన రామారావు పార్టీ పెట్టడం కనీస సభ్యుడా, కనీస కార్యకర్త, కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చాడా, కాంగ్రెస్ అన్నాడా? ఏమన్నా రామారావు పార్టీ పెడుతుంటే రామారావు ఎందుకు గెలుస్తాడు? ఇందిరాగారు నా టికెట్ ఇస్తే రామారావుని ఓడిస్తా, ఈయనంటి పార్టీ పెట్టేది అని తిట్టాడు. పైగా అలా తిట్టి ఆయన ఓడిపోగానే ఎగురు జంప్ అయి రామారావు కాళ్ళు పెట్టి రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకంటే క్రెడిబిలిటీ ఏ రాజకీయ నాయకుడికి ఉంది? అందుకని ప్రజలు మీరంతా ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. నమ్మకండి, అతన్ని నమ్మకండి. మీ దగ్గరకు ఎవరు వచ్చినా, ఏ హీరోలు వచ్చినా, ఎవరు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా కానీ, ఏ కులం పేరు చెప్పుకుంటూ వచ్చినా, ఏ మతం పేరు చెప్పుకుంటూ వచ్చినా అస్సలు నమ్మకండి. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే మీకు సేవ చేస్తున్నారో, ఎవరైతే మీకు సహాయం చేస్తున్నారో అలాంటి మనిషిని, జస్ట్ లైక్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మనిషిని మీరు గెలిపించండి. ఆంధ్రదేశం ఇంకా ఇంకా బాగుంటుంది. అతనికి కులం లేదు, అతనికి మతం లేదు, అతనికి ఏమీ లేదు. ఓన్లీ మనిషి తప్ప. మనిషి తప్ప. మీలో ఎవరికి పేరున్నా డైరెక్ట్గా మీ ఇంటికి వస్తాడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్. అతన్ని నమ్మండి. నేను అతన్ని నాకేం డబ్బులు ఇవ్వలే. డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవాడిని కాదు. నేను నా కాస్టోడు కాదు. నేను కమ్మ, ఆయన రెడ్డి, ఆయన క్రిస్టియన్. ఎప్పుడు యేసు ప్రభుని ప్రార్థిస్తుంటాడు, నేను ప్రార్థిస్తా. మంచి మనిషి, హానెస్ట్ మనిషి. ఎత్తుక్కోండి ఆయన లైఫ్లో ఎక్కడన్నా ఒక మోసం ఉందేమో అని చెప్పి. వివేక హత్య కేసులో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత హెల్ప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అమ్మా, ప్రతి ఐఏఎస్ల మీద, ప్రతి ఐపీఎస్ల మీద, ప్రతి రాజకీయ నాయకుల మీద ఆరోపణలు అనేవి పక్కా ఉంటాయి. నన్ను 2-3 అడిగారు, మీరు డబ్బులు తీసుకొని వైసీపీ లీడర్ల దగ్గర వాళ్ళ ఇళ్ళకెళ్ళి డబ్బులు తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెడతారంటగా అంటారు. మహాత్మా గాంధీని కూడా అనుమానించారు. మహాత్మా గాంధీ లేకపోతే కాశ్మీర్ మన దగ్గరే ఉండేది. మహాత్మా గాంధీ కానీ కరెక్ట్గా ఉంటే ఇక్కడంతా ముస్లిమ్స్ వెళ్ళిపోయి ఓన్లీ హిందూస్ ఉండేవాళ్ళు. ఇలాంటివి చాలా అంటారు. మహాత్మా గాంధీని అన్నారు ఆరోపణ చేసి. ఆఫ్టర్ ఆల్ రవికిరణ్ అటువంటిది అంటారు. గ్యారంటీగా అంటే అన్నారు కదా. ఇప్పుడు బుగ్గన బంధువు అనుకోండి, బుగ్గన బంధువు ఏం చేసినా కానీ వీళ్ళకి నచ్చదు. కొన్ని టీవీ ఛానల్లో జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, పలకరించలేదు, జూనియర్ ఎన్టీఆర్ విదేశాలకు పోయాడు, నువ్వు ఇంటి పేరు కులం పేరు మార్చుకో అని చెప్పేసి కూడా కొన్ని రాతలు రాస్తా ఉన్నారు, కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దాన్ని ఎలా చూస్తారు సార్? ఎన్టీ రామారావుని పుట్టక ముందు నుంచే వాళ్ళ కుటుంబాన్ని హాంట్ చేశారు సార్. పాపం ఆ పిల్లోడిని ఎక్కడో పడేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ అవబట్టి ఇప్పుడు మా నందమూరి ఎన్టీఆర్, మా బుడ్డోడు, మా రామారావుకి వారసుడు. అంతకుముందు ఏమైపోయాడు సార్ వారసుడు. ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఇంత పుడిచి నాకు తెలుసు అతను కుర్రోడు. వాళ్ళ నాన్న మంచి క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళ నాన్న హానెస్ట్. పొరపాటు అయినా సరే నేను పొరపాటు చేసిన ఐ డిడ్ మిస్టేక్ మురళి అంటాడు. అతని భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. ఎస్, ఒక అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయికి అన్యాయం చేయకూడదు అనుకున్నాడు. పబ్లిక్గానే ఇంట్లో చెప్పి భార్యకి చెప్పి, భార్య లక్ష్మి నేను ఈ తప్పు చేశా, ఆ అమ్మాయికి అన్యాయం చేయకూడదు, నేను పెళ్లి చేసుకుంటున్నా. అతను తప్పు కూడా ఓపెన్గా హానెస్ట్గా హంబుల్గా చెప్పే గొప్ప మ్యాన్ హరికృష్ణ. అప్పుడు ఆ మేడమ్ని మ్యారేజ్ చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ పుట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కష్టాలు చిన్నపిల్లడు ఆయన తెలియపోవచ్చు, వాళ్ళ అమ్మకి తెలుసు. వాళ్ళమ్మ బయట రాపోవచ్చు. వెలేశారండి. ఎట్లా అయితే ఇప్పుడు లక్ష్మీపార్వతి గారిని వెలేశారో సేమ్ అలాగే వెలేశారు. అందులో ఈ ప్రథమ సభ్యుడు ఉన్నాడు కదా, ప్రథమ కార్యకర్త A1 ఇతనే చంద్రబాబు. అతను రామారావు అంత గొప్ప నటుడయ్యాడు కాబట్టి రామారావును మించి ఆ లెవెల్లో షార్ట్ టైంలో, రామారావు చాలా తర్వాత షార్ట్ టైంలో వన్ ఆఫ్ ద టాపెస్ట్ హీరో అయ్యాడు కాబట్టి ఇప్పుడు మనకమ్మాడు, మన వారసుడు. అంతకుముందు సార్ హరికృష్ణకి ఎలాంటి పదవి లేకుండా ఏమి హరికృష్ణ గురించి మరి చెప్పగల. హరికృష్ణ నాకు క్లోజ్ ఫ్రెండ్. ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్.
అతను ఇంత తప్పు చేస్తే గంట మొదలు పడిపోతాడు, తమ్ముడు మనం తప్పు చేశాం, మురళి తప్పు చేశామని. అతన్ని కూడా అతను తాగుమోతు కింద తిరుగుమోతు కింద రకరకాలుగా మొత్తం ప్రచారం చేసి పార్టీలో ప్రచారం చేసి దూరం పడేశారు. ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను చెబుతున్నా, ఇవేమి నమ్మకండి ప్రజలారా. చంద్రబాబు అనేవాడు మీకు పొరపాటున కూడా సేవ చెయ్యడు. వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేదే అంటారే మోడీ ప్రధానమంత్రి తెలుసు కదా. మోడీ ఇండియాలో వన్ ఆఫ్ ద హానెస్ట్ టాలెస్ట్ పొలిటీషియన్. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ లెక్కేసుకోవాలంటే బీజేపీ తీసి పక్కన పడేయండి. ఒక మనిషిగా టాపెస్ట్ టాలెస్ట్ హానెస్ట్ ఫెలో మోడీ గారు. ఆ మోడీ గారు ఇదే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన జనమందరూ ఏమన్నాడు తెలుసా? చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం హాయ్ అంటే ఏటీఎం లాగా వాడుకొని దొబ్బుతున్నాడు అని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇంతకంటే ఏమైనా ఉందా? ఇదేమన్నా స్టేట్మెంట్ జగన్ గారు ఇవ్వాల, ఇది ప్రతిపక్షం కాబట్టి. ఇంకొకటి ఇవ్వాల, ఇంకో పార్టీ ఇవ్వాల. ఒకప్పుడు ఇచ్చారు కమ్యూనిస్టులు, ఏదో చాలా అవినీతిపరుడని. అవి మర్చిపోయారు పాపం. కొంతమంది మరిపుంటుంది, అది మనం ఏం చేయలేం. కొంతమంది మర్చిపోతుంటాం. కొంతమంది చేసిన అవినీతిని మర్చిపోతారు, కొంతమంది పెళ్ళాన్ని మర్చిపోతుంటారు, కొంతమంది చాలా మర్చిపోతారు పాపం. వాళ్ళు అట్లా అతను అవినీతిపరుడు అని వాళ్ళే పుస్తకాలు రాశారు. ఇప్పుడు వాళ్ళకి గుర్తులేదు పాపం, మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. గుర్తు లేనప్పుడు పాపం మనం ఏం చేయగలం కానీ వదిలేసేయండి. అందుకని నేను ప్రజలకి మరొకసారి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు వరుసగా లెక్కేసుకోండి. ఓన్లీ ఫస్ట్కి వచ్చేది, హానెస్ట్గా వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఆయన నమ్మండి, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ సేవలు బాగుంటాయి. ఇదొక్కటి మీకు చెప్పదలుచుకున్నా. సార్, టీడీపీ జనసేన కలయిక ఎట్లా చూస్తారు? వాళ్ళు ఎప్పుడో కలిశారు, కొత్త కలిసేది ఉంది. టీడీపీ కలిసి పోటీ చేశారు చాలాసార్లు అన్అఫిషియల్గా, చూశారుగా మీరు. అది నేను అంటున్నాను. ఇప్పుడు నేను కాపు సోదరులను కూడా చెప్తున్నా, మా కమ్మ సోదరులు కూడా చెప్తున్నా. నేను కమ్మోని, నాకు అమ్మ అభిమానం ఉంది. అదిగో మా అమ్మ నాన్న ఫోటోలు అవి. మా అమ్మ నా సాక్షిగా ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ. అది ఎంతవరకు? నా ఐడెంటిటీ వరకు, నా ఉనికి వరకు. అంటే సపోజ్ నా కూతురుద్ది పెళ్లి చేయాలి, అరే మన ఆడలో మంచి కురాన్ని చూడండి అంటాం. అది సొసైటీ, సంఘం అలా ఏర్పడింది, నేను ఏర్పడలా.